నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ₹30 కోట్ల రుణాల మాఫీ మంజూరు చేశాం. 29న జనరల్ బాడీ. ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చెల్లా శంకర్రావు. రాజమండ్రి స్థానిక ప్రెస్ క్లబ్ లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాత్రికేయుల సమావేశం. ప్రతి సమస్య పరిష్కరిస్తాం, ప్రజలకు కష్టాలు దూరం చేస్తాం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సాధారణ మహాజన సభ ఈ నెల 29వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక వై జంక్షన్లోని ఎస్కేవిటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ బ్యాంక్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ చెల్లా శంకర్రావు వెల్లడించారు. బ్యాంక్ సభ్యులంతా బ్యాంక్ మంజూరు చేసిన మెంబర్షిప్ కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకుని హాజరు కావాలని కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో నామినేటెడ్ బాడీతో బ్యాంక్ ని భ్రష్టు పట్టించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక గత జూలై 20న నిర్వహించిన బ్యాంక్ ఎన్నికల్లో తమ ప్యానెల్ ఘన విజయం సాధించి 23వ తేదీన పదవి బాధ్యతలు చేపట్టామని ఆయన గుర్తు చేశారు. బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాకి పరమేష్ మాట్లాడుతూ అన్ని విషయాలను బయటకు తెస్తామన్నారు. డైరెక్టర్లు యనుమల రంగారావు, పిల్లి శ్యామ్, యాళ్ల కుమారస్వామి, పెదకాపు, బుడిగ రావికొండలరావు, పడాల శ్రీనివాస్, సింగంపల్లి రామకృష్ణ, నీలాపాల సత్యనారాయణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. యాళ్ల వెంకటరావుకి, పడాల శ్రీని గారికి, పెదకాపు గారికి, ధర్మరాజు గారికి, బుడ్డిగ రవి గారికి, నీలపాల సత్యనారాయణ గారికి, కొప్పల సూర్యప్రకాష్. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు 23-24 సంవత్సరం ఆర్థిక పరిస్థితిని తెలియజేసి గురించి బ్యాంకు జనరల్ బాడీ సాధారణ సభ అది 29/9/24వ తేదీ ఆదివారం నాడు 3 గంటలకి ఎస్కేవిటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వై జంక్షన్ దగ్గర జరుగుతున్నాం. దీంట్లో అందరూ కూడా ఏ తరగతి సభ్యులందరూ కూడా పాల్గొని వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానించడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్ ముందుగా. అట్లాగే మొన్న 27-24 తేదీన బ్యాంకుకి మరలా ఎలక్షన్స్ చేయడం జరిగింది. అంటే అంతకుముందు 2014 నుంచి 19 వరకు మేము మా బోర్డు వేరే ఉన్నది. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరగలేదు. 27-24వ తేదీనేమో ఎలక్షన్స్ ఏమో ఆర్యాపురం బ్యాంక్కి పెట్టడం జరిగింది. దీంట్లో కూడా ఒక ఎలక్షన్ మటుకు చాలా పెద్ద క్యాంపెయినింగ్ జరిగింది. ఏంటంటే మాతో పాటు పోటీదారులు ఒక ఇంచుమించు ఎమ్మెల్యే స్థాయి. అరుదైన శస్త్రచికిత్స అందించి మృత్యుతో పోరాడుతున్న రోగికి మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన సంఘటన రాజమహేంద్రవరం ఆర్ఎస్ఎస్సి ఇంటెన్స్ కేర్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. ఆర్ఎస్ఎస్సి ఐసీయూ క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ తాటికొండ చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 22న ఏలూరులోని ఆశ్రమ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని శ్రీకాకుళం టెక్కలి గ్రామానికి చెందిన చింతాడ హరిణి మారేడుమిల్లిలోని జలతరంగిణి జలపాతం వద్ద వరదల వల్ల ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ప్రమాదానికి గురైంది. హరిణి ఆమె స్నేహితులు మరో 4 వైద్య విద్యార్థులతో కలిసి భారీ వృక్షాల కారణంగా ఒక్కసారిగా పొంగి పొర్లుతున్న నీటిలో చిక్కుకున్నారు. 3 విద్యార్థినులు గల్లంతవగా హరిణి ప్రాణాపాయ స్థితిలో ఉండగా హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఊపిరితిత్తులో నీరు చేరి కోమాలోకి చేరిన హరిణిని ఆర్ఎస్ఎస్సి ఐసీయూ హాస్పిటల్కి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆమెకు అత్యాధునిక పరికరాలతో ఊపిరితిత్తులో చేరిన నీటిని మొత్తం బయటకు తీసి సకాలంలో వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు. డాక్టర్ టి చంద్రమౌళి టీం అందించిన వైద్య సేవలను వల్లే తన సోదరి హరిణి తిరిగి కోలుకుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రమౌళి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే అండి, నా పేరు తాటికొండ చంద్రమౌళి. నేను చీఫ్ ఇంటెన్సివిస్ట్ ఆర్ఎస్సిసి ఐసీయూ అండి, ఆపోజిట్ హెచ్పి గ్యాస్, దానివైపేట, రాజమండ్రి.
మన సిహెచ్ హరిణి ప్రియా అనే అమ్మాయి ఆశ్రమంలో సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతుంది. ప్రమాద రీత్యా తనకి మారేడుమిల్లో జల ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి మా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వచ్చేటప్పటికి తను సివియర్ మెటబాలిక్ అండ్ రెస్పిరేటరీ ఎసిడోసిస్తో ఎక్యూట్ పల్మనరీ ఎడిమా విత్ ఏఆర్డిఎస్తో మన దగ్గర అడ్మిట్ అయ్యారు. కండిషన్ చూసి క్రిటికల్ అని తెలిసి మేము వెంటిలేటర్ మీద పెట్టామండి. ఫస్ట్ రోజు ఆవిడ బీపీ డౌన్ అవడం వల్ల యాంటీబయాటిక్స్ అండ్ వాసోప్రెసర్స్ స్టార్ట్ చేసాము. లంగ్ ప్రొటెక్టివ్ వెంటిలేటర్ స్ట్రాటజీస్ అంటారు, అది ఇచ్చాము. హై పీప్ అండ్ డ్రైవింగ్ ప్రెషర్ గైడ్ వెంటిలేషన్ చేసామండి. సెకండ్ డే గ్రాడ్యువల్గా పీక్ ప్రెజర్స్ అండ్ ప్లాటూ ప్రెజర్స్ అంటారు, అవి మెయింటైన్ అయ్యి అవి తగ్గుతూ వచ్చాయి. సో ఎఫ్ఐఓడి రిక్వైర్మెంట్ తగ్గుతూ వచ్చిందండి సెకండ్ డే. దాని తర్వాత గ్రాడ్యువల్గా వెంటిలేటర్ తీసాము. థర్డ్ డే ఆవిడ వెంటిలేటర్ నుంచి బయటకు తీయడం జరిగింది యాంటీబయాటిక్ కవరేజ్తో. మధ్యలో ఆవిడకి ఎక్యూట్ మయోకార్డైటిస్ రావడం జరిగింది. ట్రాపై బేస్డ్గా ట్రాపై సీరియల్గా తగ్గడం కూడా జరిగింది. సో 4 days తర్వాత ఆవిడని వార్డుకి షిఫ్ట్ చేసామండి. వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత 2 days నుంచి వార్డులో తను బాగా మెయింటైన్ అవుతున్నారు కండిషన్ అంతా కూడా. సో సక్సెస్ఫుల్లీ we removed her from the ventilator and the little one has been saved. So I am thanking my team and my team of cardiologists, Dr. Sharath, Dr. Shakti, physician, and Dr. Ratnakar and Dr. Rajendra Babu, orthopedician. వీళ్ళందరూ మా టీం. I am the chief consultant and primary consultant. Thank you, sir. నమస్తే. సో ఈ రకమైన కేసెస్ ఏవైనా మీ దృష్టిలో పడితే కనుక మా దగ్గరికి ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే 1 గంటలోపు తీసుకురాగలిగితే మేము ఏమైనా చేయగలమండి. దానికి మారేడుమిల్లో ఉండే లోకల్ ప్రజలకు మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి కరెక్ట్గా థింక్ చేసి ఒక మంచి అడ్వాన్స్డ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే బాగుంటుందని మన దగ్గర షిఫ్ట్ చేయడం జరిగింది. సో అక్కడ 3:30 ఆ ప్రాంతంలో తర్వాత మన దగ్గరికి వచ్చేటప్పటికి 8:30. రాజమండ్రి స్థానిక ప్రెస్ క్లబ్లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. నెహ్రూ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యాన్ని పరిరక్షించుకోవాలి. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకువెడుతోంది. రాజకీయ స్వార్థం కోసం కొందరు వ్యక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లడం అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడమే. జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకోవడంలో అభ్యంతరం లేదు, అయితే అక్కడున్న నిబంధనలను అనుసరించాలి. గతంలో ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని నిబంధనలు ఖాతరు చేయలేదు. శాంతి భద్రతల విషయంలో శాసనసభ సభ్యుడిగా మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా మత సామరస్యమైనటువంటి ఎంత వెనకెళ్ళినా మత సామరస్యంతో ప్రజలు ఇక్కడ మమేకమై సర్వమతాలని కూడా ఒకళ్ళొకళ్ళు నిర్మించుకుంటూ ముందుకెళ్ళేటటువంటి మన ప్రాంతం ప్రధానంగా విడిపోయినటువంటి ప్రాంతం. ఎప్పుడు ఎక్కడ మత ఘర్షణలు లేవు. కావాలనేటటువంటి ఆలోచనతో పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను తిరుపతికి 28వ తారీఖున వెళ్తున్నాను అని చెప్పండి. అది మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక కార్యక్రమంగా తీసుకెళ్తున్నట్టుగానే భావిస్తాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను అనేది. ఎందుకంటే ఈ రక్తదానం ఆయన ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఇచ్చాడో నేను వెళ్ళడానికి 28 వెళ్తున్నాను అని చెప్పేసి దాని మీద అప్పుడే స్టార్ట్ అయ్యింది. మీరు వెళ్ళినట్టయితే తిరుపతి దేవస్థానం యొక్క నిబంధనలకు కట్టుబడి అక్కడ అఫిడవిట్ ఇచ్చి మీరు వెళ్ళాలి అని చెప్పి చాలా ధార్మిక సంఘాలు చెప్తున్నాయి, రాజకీయ నాయకులు చెప్తున్నారు.
నిజంగా ఏమాత్రం ఒక రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని ప్రశాంతమైనటువంటి విధానంలో ఉంచాలనుకుంటే మేమేదో బాధ్యతలు వెళ్ళడంలో అభ్యంతరం లేదు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి, లేకపోతే జెరూసలేం వెళ్ళి నేను వెళ్ళి అక్కడ యేసు ప్రభువుని దర్శించుకోవడానికి తప్పేం లేదు. వెళ్ళొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి నిబంధనలను అనుసరించి మనం వ్యవహరించాలి. ఇది ఒకటికి 2 సార్లు నేను నొక్కి చెప్పడానికి కారణం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రి ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకుని అక్కడ కొంతమంది ఇచ్చే పనికిమాలిన సలహాలు సూచనలు తీసుకుని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. మెయిన్ రోడ్లోని హోటల్ జగదీశ్వరిలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు గత 5 ఏళ్లలో జగన్ దంపతులు ఇరువురు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించి మత ద్వేషాలు రెచ్చగొట్టాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. పరామర్శలంటే ఇష్టం ఉన్న జగన్ వాటి కోసమే ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు అత్తి సత్యనారాయణ, చెల్ల శంకర్రావు, బొమ్మన జయకుమార్, యనుముల రంగబాబు, బూరా రామచంద్రరావు, తవార్ రాజా, రొబ్బి శేఖర్, మండవిల్లి శివ, ఇనుమూరి దీపు, పోలాకి పరమేష్, పిల్లి శ్యామ్, ముడిగ రవి, సతీష్, కండిపూడి రాజేంద్ర ప్రసాద్, మన్ని కిషోర్ పాల్గొన్నారు. 26 తారీఖు వరకు ఇది మంచి ప్రభుత్వం. సుమారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 8 బహిరంగ సభలు, ప్రజావేదికలు ఏర్పరచుకొని ఇది మంచి ప్రభుత్వం. దేనికి ఇది మంచి ప్రభుత్వం? 100 రోజుల్లోనే ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్ని ఏ విధంగా నెరవేర్చబోతా ఉన్నాం, ఆర్థికపరమైన సమస్యలు ఏదైతే గత ప్రభుత్వం అనాలోచనతో సంక్షేమానికి పరిమితం అవుతూ ఆ సంక్షేమాన్ని కూడా తూట్లు పొడుస్తూ లక్షల కోట్లు అప్పు చేసి ఈ ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత కూడా ఎక్కడ అప్పు చేయకుండా ఈ 100 రోజుల్లోనే పెన్షన్లు పెంచున్నాం, అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాం, చెత్త పన్ను తీసేసాం, దివాళీలో ఏదైతే ఈ సంవత్సరం దివాళీకి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తా ఉన్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం, రైతన్కి డబ్బు జమ వేశాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ 100 రోజులు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు సుమారు ప్రతి సమావేశంలో కూడా 2-3 వేల మంది వచ్చేవారు. ఒకటి అధికారికమైన సమావేశం కాబట్టి వస్తారని చెప్తా ఉన్నారు. వాళ్ళు రావడం కన్నా 2-2.5 గంటలు సమావేశం అవుతే ఆ 2.5 గంటలు కూడా సమావేశంలోని కూర్చొని వారికి అందిన సంక్షేమ కార్యక్రమాలని అవగాహన చేసుకుంటూ భవిష్యత్తులో మేము ఏం చేయబోతామన్న దాని మీద కూడా అవగాహన కల్పించుకుంటా ఉన్నారు. ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత నేను మాట్లాడేవాడిని, కిందకి దిగి ప్రతి వ్యక్తితోటి మాట్లాడే కదిలేవాడిని. అక్కడి నుంచి ఏదో సమావేశం ఏర్పాటు చేసాం అయిపోయింది నేను దిగి పోలీసుల వాళ్ళతో వెళ్ళిపోవడం కాదు, వాళ్ళ సహకారంతో ప్రతి చోట దిగి మాట్లాడా. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు విన్నా, వాళ్ళు చెప్పినవన్నీ అవగాహన చేసుకున్నాం. చేయగలిగేది ఏంటి, అధిష్టానం దృష్టిలో చెప్పవలసింది ఏంటి అన్న దాని మీద కూడా అవగాహన చేసుకున్నాం. ప్రధానంగా వాళ్ళందరి బాధ ఏమిటంటే గత 5 సంవత్సరాలు అన్యాయంగా పెన్షన్లు తీవేయబడ్డదనేది చాలామంది ప్రజల యొక్క ఆవేదన. ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాల, 5 సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇవ్వాల, షరతుల మీద షరతులు పెట్టి సంక్షేమ కార్యక్రమాలు దూరం చేశారు. ఇన్ని చేశారు కాబట్టే ప్రజలు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. మనం కూడా ఎన్డీఏ కూటమిగా మేము కూడా హామీ ఇచ్చాం. కొత్త పెన్షన్లకి సబ్ కమిటీ వేసి ఉన్నాం క్యాబినెట్,
5 సంవత్సరాలు అన్యాయంగా తీసివేయబడిన వారు, అర్హులైన అనర్హులు ఎవరైతే కాబడ్డారో వాళ్ళందరికీ స్పష్టమైన హామీ ఇస్తూ 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలందరికీ కూడా పెన్షన్స్ కూడా అతి దగ్గరలో ఇస్తూ ఉన్నామని వాళ్ళు హామీ ఇచ్చాం. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు 5 సంవత్సరాలు, ఒక్కటంటే ఒకటి ఇవ్వలేదు. ఇవ్వకపోగా తీసేశారు. అవి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళకి అవగాహన చేశాం. సుమారు 25,000 మందితోటి ఈ 8 బహిరంగ సభలు కూడా ఏర్పరచుకోవడం. అధిక శాతం 80% మంది ప్రజానికం సంతృప్తిగా ఉన్నారు. ఈ 100 రోజుల ఎన్డీఏ కూటమి యొక్క పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ప్రజలు చాలా ఆనందపడ్డారు. విజయవాడ వరదల సమయంలోని స్పందించిన తీరుని వాళ్ళు అభినందించారు. అక్కడ ఆ వరద బాధితులకి ఇచ్చిన సహాయాన్ని కూడా వాళ్ళు అభినందిస్తూ ఉన్నారు. మునుపెప్పుడూ లేని విధంగా ఒక్కొక్కరికి జరిగిన నష్టాన్ని బట్టి చేసిన విధానం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎన్డీఏ కూటమితో చాలా స్పష్టంగా ఉన్నారు. 100 రోజుల్లో అన్నది చాలా సాహసంతో కూడిన నిర్ణయం, ప్రజల్లోకి అప్పుడే వెళ్ళిపోవడం అన్నది. మీరు గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి అన్నది సంవత్సరం కానీ అమలు చేయలేదు. ఎలా చేయాలి, 2 పిల్లలకి అన్నారు, ఒకరికి ఇచ్చారు, ఒకరికి కూడా ఏ విధంగా ఇవ్వాలి, ఆ ఒకరికి అక్కడ 1,00,000 మంది అర్హులు ఉంటే 50,000 మందికి ఇవ్వడానికి షరతులు ఏంటి, వాడికి అటెండెన్స్ ఉందా, లేకపోతే అక్కడ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తే తీసేయచ్చా, అన్ని షరతులు పెట్టి సంవత్సరం తర్వాత ఇచ్చారు. మరి మేము మహిళా శక్తి ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు కూడా 2-3 నెలలు అమలు చేస్తూ ఉన్నాం, చెప్తా ఉన్నాం. ఆలోపేలు కంగారు పడిపోయి వైసీపీ వాళ్ళు ఈ ఎన్డీఏ కూటమి మీద 100 రోజుల్లోని దుష్ప్రచారం చేయడానికి చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఆగే ఓపిక లేదు. 100 రోజుల్లో నిన్ను చేయగలిగామనేసరికి వైసీపీ వాళ్ళకి ఒక అభద్రతా భావం వచ్చేసింది. 100 రోజులు నిన్ను చేయగలిగారంటే రాబోయే రోజుల్లో వీళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారన్న అభద్రతా భావంలో వాళ్ళు ఉన్నారు. ఇంకొక ప్రధానమైన సమస్య ప్రజలందరూ అడిగేది ఇళ్ల పట్టాలు. చట్టబద్ధత లేని ఇళ్ల పట్టాలు, సంతకాలు సరిగ్గా లేవు. అక్కడ భూముల దగ్గర నుంచి, ఇంకా రైతుల దగ్గర నుంచి ఆ భూమి కొనుక్కోలేదు, వాటికి కూడా పట్టాలు ఇచ్చేశారు. అలాగే 5 సంవత్సరాలు టిట్కో ఇల్లు, గృహప్రవేశానికి కూడా సిద్ధంగా ఉన్న టిట్కో ఇల్లు ప్రస్తుత 2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 220 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలియజేశారు. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాక్షేత్రంలో రాజమహేంద్రవరం డివిజన్ పరిధి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు సాంకేతిక శిక్షణ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జేసీ చిన్నరాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్నరాయుడు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఆకళింపు చేసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ సందర్భంలో విశ్లేషణ, నాణ్యత ప్రమాణాలు విషయంలో హేతుబద్ధత పాటించాలన్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే రైతుల వారీగా మిల్లులకు ట్యాగ్ చేయడం జరిగిందన్నారు. ఈ పంట నమోదు చేసినట్లు, అందుకు అనుగుణంగా ఈ క్రాప్ బుకింగ్ చేపట్టనున్నట్లు జేసీ చిన్నరాముడు తెలిపారు. ఈ శిక్షణ అవగాహన కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ఆర్ శ్రీరాములు నాయుడు, జిల్లా మేనేజర్ టి రాధిక, ఇన్ఛార్జ్ జిల్లా పౌర సరఫరాల అధికారి ఎం నాగాంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఏఎస్ఓజీ త్రినాథ్, మండల స్థాయి అధికారులు, మండల, గ్రామ వ్యవసాయ పౌర సరఫరాల, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ఆర్ఎస్కే సాంకేతిక సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రజలందరికీ, రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది రాకుండా మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది అంచనా వేసుకొని ముందుగానే అన్ని మండలాలకు, మండల లెవెల్లో ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే రైతు సేవ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. ఆ యొక్క రైతు సేవ కేంద్రాలే మనకు పీపీసీ అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్గా కేటాయించడం జరిగింది. ప్రతి పీపీ సెంటర్స్లో కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏ రైతు ఏ మిల్లుకి ఇవ్వాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. మన అగ్రికల్చర్ వారి తరఫున వారి యొక్క సహాయ సహకారం వల్ల మన జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ముందుగానే
ఎవరైతే రైతులు ప్యాడీ వేశారో అంటే వరి పంట వేశారో వాటి అన్నిటిని కూడా ఈ పంట క్రాప్ బుక్ చేయడం జరిగింది. ఈ పంట క్రాప్ బుకింగ్ అయిన తర్వాత తదుపరి ఈకేవైసీ కూడా చేయడం జరిగింది. మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇది ఈ పంట 100% అయిపోయింది. ఈకేవైసీ చేస్తున్నారు. దాదాపుగా 90% వరకు 98% వరకు వచ్చింది. 2% కూడా రైతులు అవైలబిలిటీ లేక ఆ రైతులు కూడా కొందరు ఇతర దేశాలు ఉండడము, తర్వాత ఇతర గ్రామాలలో పట్టణాలు ఉండడం చేత వాళ్ళు సహకారం లేక కొంతవరకు జరగలేదు. అవి కూడా తొందరగా చేయడానికి ట్రై చేస్తున్నాము. దానికి సంబంధించి నెక్స్ట్ తదుపరి జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టేసి జిల్లాలో ఉన్న సంబంధిత అధికారులకు అందరూ కూడా లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అందరికీ సలహాలు సూచనలు అన్నీ ఇవ్వడం కూడా జరిగింది. వారి మేరకు కూడా ఏ శాఖ వాళ్ళు ఏ పనులు చేయాలని కూడా చేశారు. అలాగే DCO గారు స్టాఫ్ని కేటాయించడము, DMC సప్లై పాత గోనె సంచులను అంటే గన్నీ బ్యాగ్స్ తీసేయడము, అలాగే ఏ పీపీ సెంటర్స్లో ఎంతెంత కేటాయించాలనేది అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదే పనిలో అందరూ ఉన్నారు. అదేవిధంగా మండల్ లెవెల్లో ట్రైనింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో ఒకేసారి పెడితే బాగుండదని డివిజన్ వారీగా పెట్టడం జరిగింది. కౌరు డివిజన్లో నిన్న అయిపోయింది. ఈరోజు మన రాజమహేంద్ర స్థానిక జగంపేట మార్కెట్ కాంప్లెక్స్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి మందిరం వద్ద 21వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక ఆలయం వద్ద శుక్రవారం సుమారు 5,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. సాధారణ భక్తులతో పాటు భవానీ మాలధారణ భారీగా తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధి తలసెట్ల నాగరాజు మాట్లాడుతూ ఆ గణపతి స్వామి కరుణతో ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. స్థానికంగా ఉన్న వ్యాపారులతో పాటు ముస్లిం పెద్దలు కూడా తమకు సహాయ సహకారాలు అందిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించి మహానివేదన గావించారు. అనంతరం 5,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ఆ గణనాథుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కలిసెట్టి రామచంద్రరావు, ప్రగళ్లపాటి రాజు, అరికెల సోమరాజు, కల్లా శ్రీనివాస్, స్థానిక పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జాంపేట మార్కెట్లో లక్ష్మీ గణపతి ఆలయం నిర్మించి 21 సంవత్సరం అయింది. ఈ 21 సంవత్సరాలు బట్టి అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా 5,000 మంది భోజనాలు పెట్టి దిగ్విజయంగా ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే భక్తులందరూ సందాలు ఇచ్చి, అలాగే ఇక్కడ జాంపేటలో ముస్లిమ్స్ కూడా మాకు ఎంతో రైస్ ఇచ్చి మాకు కోఆపరేషన్ చేస్తున్నారు. అలాగే మిగతా భక్తులు కూడా తమ సందాలని మాకు ఇచ్చి ఎంతో మన గుడికి అన్నదానానికి ప్రోత్సాహాలు అందిస్తున్నారు. వారికి ఆ గణేశుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా గొప్పగా వినాయకుడి నవరాత్రులు జరగాలని, అలాగే రాజమండ్రి అన్నపూర్ణాదేవి అంటారు, రాజమండ్రి అన్నం పెట్టే రాజమండ్రి ప్రసాదం అంత అద్భుతంగా ఉంటుంది. రాజమండ్రిలో పుణ్యభూమి రాజమండ్రి. అలాంటి పుణ్యభూమిలో మనం పుట్టినందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో రాజమండ్రి ప్రజలందరూ వెలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట సెప్టెంబర్ 25 జగ్గంపేట మండలం ఇడిపాక భూదేవి శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు జ్యోతుల మణి దంపతుల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రక్షాళన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను నాశనం చేసి ఎంతో పవిత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీలో జంతువుల కొవ్వును కలిపి స్వామివారి ఆలయాల పవిత్రతను నాశనం చేసినందుకు జగ్గంపేట నియోజకవర్గంలోని అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాలను ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకోవడం, అందులో భాగంగా ఇక్కడ ఈ దేవాలయంలో మేము ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రక్షాళన చేశామని, ఆ వెంకటేశ్వర స్వామి శాంతించి ఆయన చల్లని ఆశస్సులతో ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బస్వ చిన్నబాబు, పంతం సత్యనారాయణ, జ్యోతుల సత్యమూర్తి, దొడ్డిపట్ల బుజ్జి, సోమవారం వీర్రాజు, కంద సత్యానందం, కోనేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. కలియుగ వైకుంఠవాసుడైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి
జరిగినటువంటి అపచారాన్ని ఏదైతే ప్రసాదం కల్తీ ప్రసాదం చేసి మరి మన ప్రభుత్వం చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అపచారాన్ని మన్నించమని క్షమాపణ వేడుకుంటూ ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయాలు మన నియోజకవర్గంలో ఎన్నున్నాయో అన్ని ఆలయాల్లోని కూడా ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే వేళ మనం ఇరుపక్కలో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రక్షాళన కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి పూజలు చేస్తే మన్నించమని చెప్పేసి ఇచ్చేయడమే కాకుండా 108 కొబ్బరికాయలు ఇక్కడ కొట్టడమే కాకుండా ప్రతి వెంకటేశ్వర స్వామి ఆలయంలోని కూడా మన నియోజకవర్గంలో పూజ అనంతరం కొబ్బరికాయలు కొట్టి ఆ కొబ్బరి నీళ్లతోటి వెంకటేశ్వర స్వామిని ప్రక్షాళన చేసేటటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఇక్కడతోటి దోషం అంతరించి మన రాష్ట్రం సుభిక్షంగా వెంకటేశ్వర స్వామి చల్లని చూపులతో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ₹30 కోట్ల రుణాల మాఫీ మంజూరు చేశాం. 29న జనరల్ బాడీ ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చెల్ల శంకర్రావు. రాజమండ్రి స్థానిక ప్రెస్ క్లబ్ లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాత్రికేయుల సమావేశం. ప్రతి సమస్య పరిష్కరిస్తాం, ప్రజలకు కష్టాలు దూరం చేస్తాం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.